ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలుని దెబ్బతీశారు. 2 సార్లు వరుసగా ఢిల్లీని పాలించిన పార్టీని ఢిల్లీ ఓటర్లు తొలిసారి పక్కన పెట్టారు. 2015, 2020 ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను చీపురుతో ఈడ్ చేసిన ఆమ్ ఆద్మీ 2025 ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే 2 సార్లు దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ చక్రం తిప్పడంతో కీలక పాత్ర పోషించిన మఫ్లర్ మ్యాన్ కేజ్రీవాల్ రాజకీయ ప్రస్థానం తాజా ఓటమితో ఓ ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర సర్వీసుల నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని అవినీతి లేని పాలన అందిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ ఇమేజ్ తాజా పరాజయంతో దారుణంగా డ్యామేజ్ అయింది. కామన్ మ్యాన్ ఢిల్లీ పీఠం అధిరోహించడం అప్పట్లో దేశంలో సంచలనంగా మారింది. అయితే అది ఎంతో కాలం నిలవలేదు. రెండోసారి పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి ఆరోపణలతో ఇరుకున పడింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ ఇరుక్కోవడం ఆయనకు మాయని మచ్చగా మారింది. ఇదే వ్యవహారంలో కేజ్రీవాల్ జైలుకు వెళ్లడం కూడా ఢిల్లీ ప్రజల ఆగ్రహానికి కారణమైనట్టు తెలుస్తోంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లకు ఎన్ని హామీలు ఇచ్చినా పట్టించుకోకుండా చీపురు పార్టీని మూలకు పడేశారు. ఆప్ ఓటమికి కూటమి కూడా ప్రధాన భూమిక పోషించినట్టు తెలుస్తోంది. ఇండియా కూటమి ఏర్పాటులో చొరవ తీసుకున్న కేజ్రీవాల్ ఆ కూటమిని కాపాడుకోవడంలో విఫలమయ్యారని తెలుస్తోంది. అంతేకాక కూటమి నుంచి బయటకు రావడం కూడా కేజ్రీకి మైనస్ గా మారింది. ఇక ఇండియా కూటమి నుంచి కేజ్రీవాల్ బయటకు రావడంతో ఆయన ప్రాధాన్యత తగ్గిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కూటమి నుంచి ఎందుకు బయటకు వచ్చారనే దానిపై ఢిల్లీ ఓటర్లకు కేజ్రీవాల్ స్పష్టతనివ్వకపోవడం కూడా ఓటమికి కారణంగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ విడివిడిగా పోటీ చేయడంతో ఓట్ల చీలిక భారీగా జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆప్ అభ్యర్థులు చాలా చోట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక దేశ రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ మొదటి నుంచి సంచలనంగానే ఉంది. దేశవ్యాప్తంగా చాలా తక్కువ చోట్ల పోటీ చేసినా చాలా చోట్ల గట్టి పోటీనిస్తూ వచ్చింది. తాజా పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. దేశంలో పంజాబ్ లో మాత్రమే అధికారంలో ఉన్న చీపురు పార్టీ ఇప్పుడు బలమైన శక్తిగా ఎదుగుతున్న బీజేపీని ఎలా ఎదుర్కొంటుంది అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ మరోసారి జైలుకు వెళ్లేలా తప్పడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఆప్ లో అన్ని తానే అయి పార్టీని నడిపించిన అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుందోనని చర్చ మొదలైంది.